ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని మీద నమ్మకం ఉంచిన వారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం. మనుషులు మంచివారని, తన ప్రేమకు యోగ్యులని కాదు ఆయన వారిని ప్రేమిస్తున్నది. ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ కేవలం మాటల్లో మాత్రమే కాదు, క్రియల్లో కూడా కనిపించింది. తన కుమారుణ్ణి ఇచ్చివేయడం ద్వారా ఒకేసారి ఎప్పటికీ ఆయన తన ప్రేమను రుజువుపరుచుకున్నాడు. దేవుని ప్రేమ ఒక్క జాతికే పరిమితం కాదు, మానవాళినంతటినీ ఆయన ప్రేమించాడు. క్రీస్తుకు పోలిక అంటూ ఎవరూ లేరు. ఆయన సాటి లేని వ్యక్తి. దేవుని స్వభావం అంతటిలో ఆయన భాగస్వామ్యం గలవాడు. లోకం కోసం చనిపోవడానికి దేవుడు అనేక మంది కుమారుల్లో ఒకరిని ఇవ్వలేదు. తనకున్న ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. గొప్పతనంలోనూ విలువలోనూ వర్ణనాతీతమైన ఉచిత వరం ఇది. యేసు ప్రభువును పంపడంలో దేవుని ఉద్దేశం ఇక్కడ స్పష్టంగా వెల్లడి అయింది. మనుషులు పాపంలో నశించిపోతున్నారు. వారికి శాశ్వత జీవం ఇవ్వాలని దేవుని కోరిక. ఆ జీవాన్ని పొందాలంటే ఒకటే మార్గమని యేసు ప్రభువు ఇక్కడ మరొకసారి అతి స్పష్టంగా చెప్తున్నాడు. ఆయనలో నమ్మకం ఉంచడమే ఆ మార్గం. శాశ్వతంగా నరకంలో నశించిపోవడానికి, దేవునితో అనంతకాలం జీవించడానికి ఉన్న తేడా క్రీస్తులో నమ్మకం ఉంచడంలోనే ఉంది. కుమారుని మీద నమ్మకం ఉంచినవాడు శాశ్వత జీవం గలవాడు. కానీ కుమారుణ్ణి నమ్మడానికి నిరాకరించేవాడికి జీవం చూపుకు కూడా అందదు. దేవుని కోపం అతని మీద ఎప్పుడూ ఉంటుంది. క్రీస్తులో నమ్మకం ఉంచిన వారికి క్రీస్తు శాశ్వత జీవం ఇవ్వాలని దేవుడు ఆదేశించాడు. దాన్ని ఇవ్వగలవాడు ఆయనొక్కడే. పొందవలసిన మార్గము ఇదొక్కటే. క్రీస్తును నిరాకరించడం అంటే, ఆయనకు విధేయత చూపకపోవడం అంటే పాపాన్ని కోరుకోవడమే. పాపమంతటి మీద, పాపులందరి మీద దేవుని కోపం ఎప్పుడూ నిలిచే ఉంటుంది. కుమారుణ్ణి తండ్రి ప్రేమిస్తున్నాడు, సమస్తము ఆయన చేతికి అప్పజెప్పాడు. ప్రభువు అంటున్నారు కదా, నన్ను పంపిన వాని సంకల్పం ఇదే, కుమారుణ్ణి చూచి ఆయన మీద నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరూ శాశ్వత జీవం పొందాలి. చివరి రోజున నేను వారిని సజీవంగా లేపుతాను. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు అనుగ్రహించిన ఈ పవిత్రమైన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. తండ్రి, నీవు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాయన మా పాపముల నిమిత్తము, మా దోషముల నిమిత్తము ఈ భూపైకి పంపించి మా యొక్క పాప జీవితాలను నాయన పరిశుద్ధపరచుటకు బలియాగముగా అర్పించి ఉన్నారు. తండ్రి, నీవు మమ్మలను ఎంతగానో ప్రేమించి మా కొరకై మీరు ఎంతగానో బాధపడి ఆలోచించి నీవు మాకు శాశ్వత జీవమును అనుగ్రహించుటకు నీవిచ్చిన కుమారుణ్ణి మేము అంగీకరించి నాయన శాశ్వత జీవం పొందగలిగే మంచి జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మా ప్రభు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన నిత్య జీవము గల జీవితంలోకి ప్రవేశించుటకును, నీ కుమారుణ్ణి అంగీకరించి శాశ్వత జీవమును పొందగలిగే మంచి జీవితాన్ని ప్రసాదించండి. నీ కుమారుణ్ణి ఎవరైతే అంగీకరించరో వారు జీవము లేని వారని మీరు సెలవిస్తున్నారు. తండ్రి, శాశ్వత జీవం పొందగలిగే మంచి ఆత్మీయ జీవితాన్ని మీరు మాకు దయచేయండి. నీ రాకడలో మేమందరము శాశ్వత జీవముతో తిరిగి లేపబడే వారముగా ఉండులాగున తండ్రి, నిన్ను అనుసరించి నడుచుకునే మంచి పవిత్రమైన జీవితాన్ని మా అందరికీ దయచేయమని, నీ కృపా సన్నిధి ఎల్లవేళలా ఈ లోకమంతటిపైనను తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి జీవిపైన ఉంచి తండ్రి, మేమందరము నీ శాశ్వత జీవితాన్ని మేము పొందగలిగే పవిత్రమైన మరణాయన మంచి మనస్సును మాకు దయచేసి మరణాయన మమ్మల్ని నడిపించమని, నాయన అనేక ఆత్మలు రక్షింపబడుటకు ఈ వాగ్దానము మరణాయన సహాయపడులాగున, నీ వాక్యానుసారమైన జీవితాన్ని అందరూ పొందగలిగేలాగున మమ్మల్ని అందరినీ కూడా నీ పరిశుద్ధ మార్గంలో నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన
యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.